ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శనివారపు విజ్ఞాపన ప్రార్థన కూడికకు వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. మీ అందరికీ వందనాలు. ప్రియ దైవ జనాంగమా, శనివారపు విజ్ఞాపన ప్రార్థన కూడిక అంటే ఏంటంటే, ప్రార్థనలలో పట్టుదల, ఇతరుల కోసం విజ్ఞాపన చేయడం అనేది ఈ శనివారము మనము చేస్తూ ఉంటామండి. మనల్ని చూస్తూ ఉంటే గమనించుకున్నట్లయితే విజ్ఞాపన ప్రార్థన శక్తివంతమైన ఆయుధం. ఏంటండి? విజ్ఞాపన ప్రార్థన అనేది శక్తివంతమైన ఆయుధం. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది శ్వాస వంటిది. ఏంటండి? శ్వాస లేనిదే ఎవరైనా బ్రతకగలుగుతారా? ఎవ్వరు బ్రతకలేరు. ఎందుకంటే ఊపిరి అనేది మన యొక్క జీవితానికి ఎంతో ముఖ్యమైనది. మనం చూస్తూ ఉంటే ఈ యొక్క శ్వాస అనేది, ఊపిరి అనేది లేకపోతే మనము ఎలాగున బ్రతకలేమో, ప్రార్థన లేనిదే ఆత్మీయ జీవితము కూడా అలా బ్రతకలేదు. మనం చూస్తూ ఉంటే ముఖ్యంగా శనివారపు కూడికలలో మనం మన కోసం మాత్రమే కాకుండా లోకం కోసము, సంఘము కోసము, మరి ఇతరుల అవసరముల కోసము, కుటుంబ అవసరాల కోసము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటే ఆ యొక్క సంఘ విజ్ఞాపన ప్రార్థన ప్రభు ఖచ్చితంగా ఆలకిస్తూ ఉంటాడండి. మనం చూస్తూ ఉంటే అసలు విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి? విజ్ఞాపన అంటే ఒకరి పక్షాన నిలబడి దేవునిని బ్రతిమలాడడం. ఒక సమస్య పక్షమున మనము ఆ యొక్క సమస్యని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన రూపంలో చేరవేయడమే విజ్ఞాపన. బైబిల్లో అబ్రహాము సొదొమ గొమొర పట్టణాల కోసము చేసిన ప్రార్థన దీనికి గొప్ప ఉదాహరణ అండి. సొదొమ గొమొర పట్టణము నాశనం అవుతా ఉన్నప్పుడు ఆ యొక్క పట్టణముల కోసము ఏం చేశాడంటే అబ్రహాం గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఒక 10 మంది ఉంటే రక్షించవా? ఒక 5గురు ఉంటే రక్షించవా? 2 ఉంటే రక్షించవా? ఒకరినుంటే రక్షించవా అను రీతిగా ప్రభువుని బ్రతిమలాడుకున్నారు. ఒక సమస్యని దేవుని దగ్గర చేరవేస్తా ఉన్నారు. ఆ రీతిగా చేరవేయడమే దీనికి ఒక విజ్ఞాపన ప్రార్థనకి గొప్ప ఉదాహరణ అండి. మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుఖముగా బ్రతకాలి అంటే దేవుని యొక్క ఇచ్చిన జీవితంలో నెమ్మదితో, ఎటువంటి అనాలోచనలు లేకుండా, ఈ డిప్రెషన్ అనేది రాకుండా మనము సుఖముగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? విజ్ఞాపనములు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని అడగట్లేదు, హెచ్చరిస్తా ఉన్నాడు పౌలు గారు సంఘముని. ప్రియదైవ జనాంగమా, మనల్ని మనము పరిశీలన చేసుకున్నట్లయితే మనుషులందరి కొరకు ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. నశించే ఆత్మల కొరకు విజ్ఞాపన చేయాలి. కుటుంబాలలో కార్య సఫలతల కొరకు విజ్ఞాపనలు చేయాలి. మనం ఇంకా చూస్తూ ఉంటే ప్రతి ఒక్క సమస్యపై విజయము కొరకు విజ్ఞాపన చేయాలి. అబ్రహాం గారు ఏం చేశారండి? విజ్ఞాపన చేశాడు.
సొదొమ గొమొర్రా పట్టణంలో తన యొక్క తమ్ముడి కుమారుడైన లోతు అక్కడున్నాడని, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణము నశింపుకి వచ్చిందని, ఆ యొక్క నశింపు అయ్యే పట్టణంలో తన యొక్క సహోదరుడు బిడ్డ ఉన్నాడని ఎంతగానో ఏం చేశాడు? ప్రార్థన చేశాడండి, విజ్ఞాపన చేశాడు. ప్రియ దైవ జనాంగమా, అలాంటి విజ్ఞాపన మనకున్నదా? నశించిపోయే ఆత్మల కోసము, మారు మనసు లేని కుటుంబాల కోసము, మారు మనసు లేని బిడల కోసము ప్రార్థన చేసే అటువంటి గొప్ప విజ్ఞాపన జీవితము మనకున్నదా అనేసి ప్రభు యొక్క రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారండి. మనల్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే సంఘమునకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు పౌలు గారు. విజ్ఞాపన చేయాలి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, రాష్ట్రాల్ని శాసించే నాయకుల కొరకు, నశించిపోయే ప్రతి ఒక్క ఆత్మ కొరకు విజ్ఞాపన చేయాలి. ప్రభువా మారు మనసు దయచేయండి. అదే రీతిగా అయ్యా గొప్ప గొప్ప నాయకులుగా వీరున్నారు, పరిపాలనలు చేసే శక్తిని వారికి దయచేయండి అనేసి ఏం చేయాలండి? విజ్ఞాపన చేయాలని దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటే విజ్ఞాపన చేసే వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, దేవుడట ఇశ్రాయేలీల మధ్య పాపము పెరిగినప్పుడు ఆ దేశాన్ని నాశనం చేయకుండా అడ్డుపడే ఒక వ్యక్తి కోసం వెతికాడు. ప్రార్థన చేసేవారు దేవుని తీర్పుకు, మనుషుల పాపానికి మధ్య అడ్డుగోడగా నిలబడాలి. మనం చూస్తూ ఉంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుకుందాం. 22వ అధ్యాయము 30వ వాక్యము. నేను దేశమును పాడు చేయకుండునట్లు బండలైన సందులో నిలుచున్నట్లు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ప్రియ దైవ జనాంగమా, నేను దేశమును పాడు చేయకుండానట్లు గోడను కట్టి ఆ చొప్పున నిలుచుటకు తగిన వాడెవడని నేను విచారించి తిని, కానీ ఒక్కడైనను కనబడలేడు అని వాక్యం తెలియపరుస్తుంది. మనుషుల పాపానికి అడ్డుగోడగా నిలబడాలి. మనము ప్రార్థన విజ్ఞాపనము అనే ఆయుధము పట్టుకొని, ప్రభువా ఏంటి లోకము పరిస్థితి, ఏంటి కుటుంబాల పరిస్థితి, ఏంటి ఈ మారు మనస్సు లేకుండా ఈ రీతిగా జీవిస్తూ ఉన్నారు అనేసి మనం ఏం చేయాలి? విజ్ఞాపన అనే ఆయుధము పట్టుకొని నిలబడాలి అండి. ప్రియ దైవ జనాంగమ, మనం ఇంకా చూస్తూ ఉంటే ప్రార్థనలో పట్టుదల అనేది మనకెంతో అవసరం. మనం చేసే ప్రార్థన వెంటనే జవాబు రాకపోయినా కృంగిపోకుండా పట్టుదలతో అడగాలి. పట్టుదలతో మనము అడగాలి. అప్పుడే మనం అద్భుతాలని చూడగలము. పట్టుదలతో అడిగినప్పుడే మనము అద్భుతాలను చూస్తాం, విజయాలను చూస్తాం అని దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యములో ఈ రీతిగా వాక్యం ఉంటుంది. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ప్రార్థన యందు ఏం చేయాలి? మనము నిలకడగా ఉండాలి. మనం చూస్తూ ఉంటే నిలకడగా ఉండి అన్ని పనులు చేస్తాం ఈ లోకంలో. నిలకడగా ఉండి ముచ్చట్లు చెప్తాం, నిలకడగా ఉండి టీవీ సీరియల్స్ చూస్తాం, నిలకడగా ఉండి ఎంతో ఇంట్రెస్ట్తో ఈ లోకానుసారమైన పరిస్థితులు అన్నీ చక్కబెట్టుకుంటాం. కానీ నిలకడగా ఉండి మనం ఏం చేయలేం? ప్రార్థన చేయలేమండి. వాక్యం తెలియపరుస్తుంది, ప్రార్థన అంటే పరిగెత్తే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం చూస్తూ ఉంటే
ఈ లోకములో సైతాను వాక్యం చదివే వారికి భయపడాడట, వాక్యం చెప్పే వారికి భయపడ్డాడంట, చక్కగా పాటలు పాడేవాడికి భయపడ్డాడంట. మోకాళ్ళుని ఎవరైతే దేవుని అందలి కన్నీరు గారుస్తా కన్నీటితో విజ్ఞాపనలతో దేవుని అందలి భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో ఆ మోకాళ్ళుని ప్రార్థన చేసే వారికి అపవాది భయపడతాడు, ఖచ్చితంగా భయపడతాడండి. మనం చూస్తూ ఉంటే లోకానుసారంగా ముచ్చట్లు చెప్పుకుందాం రాక్క అంటే చాలామంది వస్తారు. ముచ్చట్లు చెప్పుకుందాం రా అన్న అంటే గంటల తరబడి ఉంటారు. కానీ కాసేపు మా కుటుంబం గురించి, అదేవిధంగా మీ కుటుంబం గురించి మనం ప్రార్థన చేసుకుందాం రండి అంటే ఎన్ని చాకులు చెప్తా ఉన్నారు. ఈ రోజుల్లో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ప్రార్థన యందు నిలకడలేని తత్వం ఉంది కాబట్టే వాక్యము హెచ్చరించి ప్రభువు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండండి, స్థిరత్వం కలిగి ఉండండి. చేసే కొంచెము ప్రార్థన అయినా ఎంతో విశ్వాసముతో మీకున్న ప్రతి సమస్యను బట్టి కొంచెము సేపు నిలకడగా ఉండండి అనేసి వాక్యము తెలియపరుస్తూ ఉందండి. నీతిగా చేసే విజ్ఞాపన మనఃపూర్వకముగా బహుబలము కలిగినదై ఉంటదట. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16వ వాక్యంలో ఉంటుంది ఆ వాక్యము. చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా బలము కలిగినదండి విజ్ఞాపన. మనుషుల యొక్క జీవితాలని కట్టగలుగుతుంది, పాడైపోయిన ప్రాకారాల్ని కట్టగలిగింది నెహెమ్యా చేసిన విజ్ఞాపన. ఈరోజు పాడైపోయిన మన యొక్క కుటుంబ పరిస్థితిని కట్టలేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏమున్నదిలే విజ్ఞాపనే కదా అనేసి వెనకబడేవారు ఎంతో మంది ఉన్నారు. విజ్ఞాపన ప్రార్థన బహుబలము కలిగినదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన బహుబలము కలిగినదై బిడల యొక్క పరిస్థితులని చక్కబరుస్తుంది. ఈ విజ్ఞాపన ప్రార్థన బహుబలం కలిగినదై కుటుంబ పరిస్థితుల్ని చక్కబరుస్తుంది, ప్రేమను నింపుతుంది విజ్ఞాపన ప్రార్థన, సమాధానపరుస్తుంది విజ్ఞాపన ప్రార్థన. విచ్చలవిడితనముతో మనస్సులు స్థిరము లేనిదై ఎప్పుడైతే ఉంటుందో విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఆ మనస్సు స్థిరపరచబడుతుంది. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ విజ్ఞాపన ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదని వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు ఎన్ని విజ్ఞాపన ప్రార్థనలు అయితే మనము వెనక వేసుకున్నామో ఆ యొక్క వెనక వేసుకున్న విజ్ఞాపన ప్రార్థనలు బట్టి మనము కృంగిపోవలసిన దినమిది. అవును కదా, బహుబలము కలిగినదై ఈ విజ్ఞాపన ప్రార్థన ఉంటుందని ప్రభువు యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. నేను నా కుటుంబాన్ని ఈ రీతిగా కట్టుకోలేని పరిస్థితిలో నేనున్నానంటే నా జీవితంలో విజ్ఞాపన అనే ప్రార్థన లేదు. నా యొక్క భర్తని నేను మార్చుకోలేకపోతున్నానంటే నా బ్రతుకులో విజ్ఞాపన ప్రార్థన లేదు. ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఉంటే నా యొక్క జీవితము బహుగా
బలముగా కట్టబడేదేమో. ఈ రీతిగా బలహీనముగా నేనున్నానంటే, బలహీనముగా నా కుటుంబం ఉందంటే, బలహీనముగా ఎన్నో సమస్యలలో నేను దిగజారిపోయిన పరిస్థితిలో నేను ఉన్నానంటే, దానికి కారణము బహుబలము కలిగిన విజ్ఞాపన ప్రార్థన నాకు లేదేమో అని విచారణ చేసుకోవాలండి. మనము చూస్తూ ఉంటే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వాక్యములో ఒక వాక్యం ఉంటుంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైనవనియు గొప్పవైనవని అయిన సంగతులను నీకు తెలియజేతును. ఎలా తెలియజేస్తాడు ప్రభు? విజ్ఞాపన ద్వారా మొరపెడితే నీ కుటుంబాన్ని చక్కబెట్టుకునే మార్గాన్ని ప్రభువు తెలియజేస్తూ ఉంటారండి. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు, నీ కుటుంబాన్ని మార్చుకునే గొప్ప సంగతులు విజ్ఞాపన ప్రార్థన ద్వారా నేను నీకు ఉత్తరం ఇచ్చి తెలియపరుస్తున్నాను అని వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ విజ్ఞాపనలో ఎంత బలహీనముగా మనం ఉన్నాం. విజ్ఞాపన ప్రార్థనలు చేయలేక ఎంత బలహీనముగా మనం ఉన్నామో ప్రభు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడండి. మనం చూస్తూ ఉంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎనిమిదో అధ్యాయం 26వ వాక్యము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనం చూస్తాం, ప్రార్థన చేయటం నాకు రాదండి, ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు, ఎలా మొరపెట్టాలో నాకు తెలియదు, ఏ రీతిగా చేయాలో నాకు తెలియదు అనేసి మనం అనుకుంటాం. వాక్యం ఏమేమి తెలియపరుస్తుందో తెలుసా? నువ్వు ప్రార్థన చేయి, నీ యొక్క బలహీనతను చూసి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడట. ఏ రీతిగా మొరపెట్టాలో ఆ ఆత్మయే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన పక్షముగా విజ్ఞాపన చేయుచు ఉన్నాడట పరిశుద్ధాత్ముడు. ఉచ్చరింప సఖ్యము కాని. మనం అనుకుంటాం, ప్రార్థన నాకు నోరు తిరగదండి, ఏ రీతిగా నేను చేయాలో తెలియదు. మన సమస్యలు మనకు తెలియట్లేదా? మన వేదనలు మనకు తెలియట్లేదా? ఆ వేదనతో కూడిన హృదయము ద్వారా దేవుని సన్నిధానమునకు వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తే చాలు, పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడట. ఉచ్చరింప సఖ్యము కాని ఏ సమస్యలలో మనం ఉన్నామో ఆ సమస్యని ప్రభువే గుర్తు చేయిస్తా పరిశుద్ధాత్ముడే విజ్ఞాపన చేస్తాడంట. ఎంత గొప్ప మాట అండి! ఆ వాక్యాన్ని చదవండి. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో అంట. మళ్ళీ మామూలు ప్రార్థన కాదంట ప్రభు నడిపించేది, మూలుగులతో కూడిన ప్రార్థన. ఎవరు చేశారు మూలుగులతో కూడిన ప్రార్థన? మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో హన్నా అనే స్త్రీ నిందలతో బాధపడతా ఉన్నప్పుడు, అవమానాలతో బాధపడతా ఉన్నప్పుడు, అనేక మంది నిందిస్తా, ఈమెకి ఎన్నాళ్ళయింది వివాహమై, పిల్లలు లేరు అనేసి ఎంతమంది చేతనో తిరస్కరింపబడతా,
ఎంతమంది చేతనో అవమానింపబడతా, ఎటు వెళ్ళలేని ఆ యొక్క ఎవరికి చెప్పుకోలేని ఆ యొక్క అవమాన పరిస్థితుల్లో మూలుగులతో స్టార్ట్ చేసిందంట. ఎక్కడ స్టార్ట్ చేసింది? షీలోహు అనే దేవుని మందిరములోనే. విజ్ఞాపన ప్రార్థన అంటే దేవుని మందిరములో మూలుగులతో చేసేది విజ్ఞాపన ప్రార్థన. ఈరోజు మనకి ఇష్టానుసారంగా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. బహుబలము కలిగిన విజ్ఞాపన ప్రార్థన ఎక్కడ దేవుడు అంగీకరిస్తాడంటే పరిశుద్ధ స్థలము అయిన దేవుని యొక్క సన్నిధానములోనే. మరి హన్నా గారి పరిస్థితి ఏంటి? తను ఏమైనా లోటు కలిగిన ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్న బేదరాలా? కాదు. తను కట్టించుకుంటే ఇంటి దగ్గరే మంచిగా ఒక సపరేట్గా ఒక ప్రార్థన గోపురాన్ని కట్టించుకొని అక్కడ విజ్ఞాపన చేయొచ్చు కదా. ఎందుకు అక్కడ చేయలేదు? అంటే ఇంటిలో ప్రార్థన చేయకూడదా అంటే అలా అని కాదు, చేయొచ్చు, ఎక్కడైనా ప్రార్థనలు చేయొచ్చు. కానీ విజ్ఞాపన ప్రార్థన బహుబలము కలిగినదై దేవుని యొక్క సన్నిధానములో ఆ ప్రార్థన చేస్తే ప్రభు తొందరగా కార్యం జరిగిస్తాడని దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు శనివారము విజ్ఞాపన ప్రార్థనకి మనము సమయం ఇవ్వాలి. వాక్యాన్ని నేను త్వరగా ముగిస్తాను. ఈ శనివారపు విజ్ఞాపన ప్రార్థనలో మనం మన కుటుంబాల కోసమే కాకుండా అనారోగ్యముతో ఉన్న వారి కోసము, రక్షణ లేని వారి కోసము, మరి దేశ క్షేమము కోసము భారముతో ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థన ప్రభు విని, ఎంత బాధ్యత కలిగినది నా బిడ్డకే ఇన్ని అవసరాలుంటే అందరి కోసం విజ్ఞాపన చేస్తుంది, అందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడే అని ప్రభు ముచ్చటపడట. ముందు మనకి కార్యాలు చేస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో ఒక చిన్న లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. అందరి కోసం మనం ప్రార్థన చేస్తే మన అవసరాలు ప్రభు తీర్చడానికి తొందరగా సిద్ధపడతాడండి. దైవ జనాంగమా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని యొక్క సన్నిధానమునకి ధూపముగా వెళ్తుంది. ఎవరెవరి కోసం చేయాలి? కుటుంబాల క్షేమము కోసము మనం ప్రార్థన చేసుకోవాలి. అనారోగ్యముతో ఉన్న వారి కోసము ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారి కోసం ప్రాముఖ్యముగా ప్రార్థన చేయాలి. దేశము యొక్క క్షేమము కోసము భారముతో ప్రార్థన చేయాలి. ఈ కొద్ది మాటలు ప్రభు మన యొక్క వినికిడిలో దీవించి ఫలింప చేయునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అలాగుననే వచ్చిన వారు ఒకరి తర్వాత ఒకరు విజ్ఞాపనలో మనము పాల్గొందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మహా గొప్ప దేవా, విజ్ఞాపన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో మాకు తెలియపరిచావయ్యా. ఈ విజ్ఞాపనలో మేము ఏ రీతిగా మేము ప్రార్థన చేసుకోవాలో కూడా మీరు తెలియపరిచారు. ఆ రీతిగానైనా కుటుంబాల కోసము అయా, అనారోగ్యములో ఉన్న వారి కోసము, అదే రీతిగానైనా అయా మారు మనసు లేని వారి కోసం ప్రాముఖ్యముగా మేము నాయన ప్రార్థన చేసే కృపను మాకు దయచేయండి. అదే రీతిగానైనా వచ్చిన వారి యొక్క ప్రతి ప్రార్థనలు మీరు అంగీకరించి ప్రతిఫలము దయచేయండి. ముందుగా జరగబోయే విజ్ఞాపన ప్రార్థనలలో కూడా మమ్మల్ని మీరే బలపరిచి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి అతి వినయముగా వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి.